నారాయణ సమారంభాం వ్యాసశంకర మాధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేవి వేద సూక్తులు. బిడ్డలకు జన్మనిచ్చి పెంచి వారిని ప్రయోజకుల్ని చెయ్యాలని ఆరాటపడే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఆ బిడ్డలకు జ్ఞానాన్ని అందించి వారిలో ఉన్న అజ్ఞానమనే చీకటి పారద్రోలి విజ్ఞానపు వెలుగు వాకిళ్ల వైపు నడిపించే దైవ స్వరూపులు గురువులు. ప్రపంచ దేశాలలో మన దేశానికి ఆచార్య స్థానం. మన ఆర్ష సంప్రదాయం సనాతన ధర్మం వల్ల భరత భూమికి ప్రత్యేకత సంతరించుకుంది. ఈ దేశంలో ఎందరో మహానుభావులు మహనీయులు ఆవిర్భవించారు. మరెందరో ఆచార్యులు గురువులు ఆవిష్కారమయ్యారు. భారతీయ ఆధ్యాత్మిక చింతన మార్గాన్ని సముద్ధరిస్తున్నారు. మానవీయ విలువల్ని ప్రచారం చేస్తూ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని పదిలంగా కాపాడుతున్నారు. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ జగదాచార్యుడైన ఆదిశంకరుల నుంచి మొదలుకొని ఎందరో గురువులతో ఈ దివ్యధాత్రి అలరారుతోంది. గురువు అంటే ప్రేరకుడు, సూచకుడు, వాచకుడు, బోధకుడు, దర్శకుడు, శిక్షకుడు, రక్షకుడు, అన్నిటికీ మించి అందరి శ్రేయోదాయకుడు. అలాంటి గురువుల్ని, వారు నిర్వహిస్తున్న ఆశ్రమాల్ని, వారి పీఠాల్ని, వారు అవలంబిస్తున్న ధర్మ నిర్మాణ మార్గాల్ని, కొనసాగిస్తున్న ఆధ్యాత్మిక సేవా సామాజిక కార్యక్రమాల్ని గురుపీఠం అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో వారం వారం అవలోకిద్దాం. ఆ పరంపరలో నేటి గురుపీఠం కార్యక్రమంలో మహిమాన్వితమైన మంత్రాలయ రాఘవేంద్ర మఠం విశేషాలను సమగ్రంగా తెలుసుకుందాం. హరి ఓం. సనాతన ధర్మం అనేటువంటిది చాలా గొప్పది. అపౌరుషేయమైనటువంటి వేదవాంగ్మయాన్ని నుండి, మహర్షుల యొక్క స్మృతుల నుండి విశేషమైనటువంటి స్థానాన్ని సంతరించినటువంటిది సనాతన ధర్మం. ముఖ్యంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం యొక్క ప్రధాన లక్ష్యాలు ఉంటే, సనాతన హిందూ ధర్మం అనేటువంటిది అంతటా ప్రచారం చేయాలి, గట్టిపరచాలి. అంతేకాకుండా హిందూ ధర్మానికి అప్పుడప్పుడు సంభవిస్తున్నటువంటి ఆపదలను అరికట్టాలి. అలాగే ఇతర ధర్మాలకు కూడా మనం ద్వేషించకుండా వారిని కూడా వారి వారి ధర్మంలో వారు ఉండాలి అనేటువంటి దాన్ని చాటి చెప్పేదే మన యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంది. ఇక మంత్రాలయ క్షేత్రానికి విచ్చేస్తే భక్తులు అనునిత్యం దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా వచ్చేటువంటి భక్తులకు వారి వారికి కావలసినటువంటి సౌకర్యాలు, భోజన వసతి, దర్శన, ప్రసాద తదితర వినియోగాలను చాలా చక్కగా నిర్వహించాలి. మంత్రాలయ క్షేత్రాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక కేంద్రంగా ఇంకా విశేషంగా అభివృద్ధి పరచాలి అనేటువంటిది మా మఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఆంధ్రప్రదేశ్లోని తుంగభద్ర నదీ తీరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మధ్వ సంప్రదాయం అనుసరించే వారికే కాక రాఘవేంద్ర స్వామి భక్తులకి దివ్యక్షేత్రం. గురు రాఘవేంద్రుల మహిమా వైభవంతో పునీతమైన ఈ క్షేత్రంలో మంత్రాలయ పీఠం అలరారుతోంది. గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ
మధ్వ సంప్రదాయాన్ని పరిరక్షించడంలో, సేవానిరత కార్యక్రమాలని కొనసాగించడంలో మంత్రాలయ పీఠం క్రియాశీల పాత్ర పోషిస్తోంది. ద్వైత సంప్రదాయ సముద్ధరణలో మంత్రాలయ పీఠం గురుతరమైన బాధ్యత పోషిస్తోంది. ద్వైత సిద్ధాంత ప్రవక్త మధ్వాచార్యులు నిర్దేశించిన సంప్రదాయాలు, ఆచార సంస్కృతుల్ని మంత్రాలయ పీఠం విశేషంగా కృషి చేస్తోంది. మంత్రాలయ పీఠాన్ని గురు రాఘవేంద్రులు స్థాపించారు. రాఘవేంద్ర యతీంద్రులు సాక్షాత్తు ప్రహ్లాదుడ అవతారమని విశ్వసిస్తారు. కొలిచిన వారి పాలిట కామధేనువు, కల్పవృక్షంగా రాఘవేంద్రులు భాసిల్లుతున్నారు. తిమ్మన భట్టు, గోపికాంబ దంపతులకు శ్రీ వెంకటేశ్వర వరప్రసాదంతో 1595 సంవత్సరం మన్మథనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల సప్తమి గురువారం నాడు రాఘవేంద్రులు జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట భట్టు. తమిళనాడులోని కాంచీపురం సమీపాన ఉన్న భువనగిరి వారి స్వగ్రామం. అసాధారణ ప్రజ్ఞతో, కుశాగ్ర బుద్ధితో పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా వెంకట భట్టు బాల్యం నుంచే ఆధ్యాత్మిక విషయాల పట్ల అనురక్తి పెంచుకున్నారు. వేద విద్యలో పట్టు సాధించారు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు రచించిన భాష్యానికి పరిమళ వ్యాఖ్య పేరిట వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించారు. కుంభకోణ ఆస్థాన పీఠాధిపతి సుధీంద్ర తీర్థులు వెంకట భట్టు జాతక చక్రాన్ని పరిశీలించి కారణ జన్ముడని, లోకోద్ధారకుడని, ఆధ్యాత్మిక విశిష్ట గురువుగా రాణిస్తాడని అవగతం చేసుకున్నారు. సుధీంద్ర తీర్థులు తన తదనంతరం పీఠాధిపత్యం బాధ్యతల్ని ఆయనకే అప్పగించాలని నిర్ణయించారు. రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసాశ్రమ నామధేయాన్ని వెంకట భట్టుకు అనుగ్రహించారు. శ్రీ రుధిరోద్గారి నామ సంవత్సర ఫాల్గుణ విదియ నాడు రాఘవేంద్ర స్వామి మధ్య పీఠాధిపత్య బాధ్యతల్ని స్వీకరించారు. విస్తృతంగా దేశ పర్యటనలు చేశారు. సుగుణవర్తన, సత్ప్రవర్తన, సాధు జీవనం, మానవత్వ ప్రదర్శన, ఆధ్యాత్మిక భావన, భూతదయ, పాసభీతి, దైవచింతలనేవి ప్రతి మనిషికి అవశ్యకమని తన బోధనల ద్వారా రాఘవేంద్రులు చాటి చెప్పారు. నీతివంతమైన, సాధుయుతమైన, సాత్విక జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా శ్రేయోదాయక ఫలితాలు సంక్రమిస్తాయని, భగవత్ ధ్యానం వల్ల అజ్ఞానం తొలగి వివేకం, విజ్ఞానం చేరుతాయని రాఘవేంద్రులు ప్రబోధించారు. సదాచార పారాయణత్వం వల్ల భగవత్ కృపకు సత్పర యోగ్యతను సాధించవచ్చని ప్రకటించారు. మానవులు తమ హృదయాల్ని సర్వకాల సర్వావ్యస్థల్లో దైవంగా అనుసంధానం చేసుకోవడం ద్వారా ఇహపర సౌఖ్యాన్ని సాధించవచ్చని ఉపదేశించారు. శ్రీ రాఘవేంద్రులు మంత్రాలయ పీఠానికి బృందావనం పేరు. ఈ బృందావనం మహామహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. రాఘవేంద్రులకు పరంపరానుగతంగా వేదవ్యాసుని సాలగ్రామాలు, మూలరామ, జయరామ, దిగ్విజయరామ విగ్రహాలు సంక్రమించాయి. తంత్రశాస్త్ర రీత్యా రాఘవేంద్రులు బృందావనానికి రూపకల్పన చేశారు. 713 లక్ష్మీనారాయణ సాలగ్రామాలను మంత్రపురస్సరంగా బృందావన పీఠ భాగంలో ప్రతిష్ఠించారు. తన తపశ్శక్తిని, అనంతమైన అక్షర సాధనా శక్తిని బృందావనంలో నిక్షిప్తం చేశారు. బృందావనం 3 భాగాలుగా భక్తులకు గోచరమవుతోంది. స్థూల ప్రకృతి ద్వారా సూక్ష్మాన్ని అవలోకించడం, ప్రాకృతం ద్వారా అపాకృతాన్ని చేరుకోవడం, సుగుణోపాసన నుంచి నిర్గుణోపాసనను సాధించడం అనే 3 ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలకు రాఘవేంద్ర యతీంద్రులు బృందావనం ప్రతీక.
1671వ సంవత్సరం శ్రావణమాసం విధియ గురువారం నాడు ఆయన సశరీరంగా బృందావనం ప్రవేశం చేశారు. భౌతికంగా తాను అగోచరమైన 7 శతాబ్దాల పాటు తన ఉనికిని వ్యక్తం చేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తానని రాఘవేంద్రులు పేర్కొన్నారు. ద్వైత సంప్రదాయాన్ని సముద్ధరించిన రాఘవేంద్రులు మంత్రాలయాన్ని మహిమాలయంగా నిలిపారు. మానవత్వమే గొప్ప మతం, సేవాభావమే ఘనమైన నిరతి, సౌశీల్యమే అసలైన సంపద, సద్భావనే ఉత్తమ ఆధ్యాత్మిక సాధన అని రాఘవేంద్రులు దివ్య సందేశాన్ని అనుగ్రహించారు. ఈ దివ్యమైన సందేశ స్ఫూర్తితోనే ప్రస్తుతం రాఘవేంద్ర మఠం విస్తృతంగా తన ఆధ్యాత్మికపరమైన సేవా సంవిధాన కార్యక్రమాల్ని అమలు చేస్తోంది. గురు రాఘవేంద్రుల పరంపరలో రాఘవేంద్ర స్వామి తదనంతరం ఇప్పటి వరకు 54 మంది పీఠాధిపతులు ఆశ్రమానికి నేతృత్వాన్ని, పీఠాధిపత్యాన్ని వహించారు. ఈ సంవిధానంలో హంసనామక పరమాత్మ తర్వాత విద్యాధిరాజ తీర్థులు విస్తృత ప్రాచుర్యం పొందారు. సుషమేంద్ర తీర్థులు తర్వాత సుయతీంద్ర తీర్థుల వారసుడిగా సుబుధేంద్ర తీర్థులు ప్రస్తుతం పీఠాధిపత్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1985వ సంవత్సరం నుంచి 2009 వరకు సుషమేంద్ర తీర్థులు పీఠాధిపత్యాన్ని వహించారు. మంత్రాలయం ఒకప్పుడు మంచాల అనే గ్రామం. కృతయుగంలో ప్రహ్లాదుడు తుంగభద్ర నదీ తీరాన ఉన్న ఈ మంచాల గ్రామ ప్రాంతంలో అనేక యజ్ఞాల్ని నిర్వహించాడు. ప్రహ్లాదుడికి ఈ ప్రాంతం యజ్ఞవాటిక, మంత్ర సాధనా స్థలి. అందుకే ఇది మంత్రాలయమైంది. రేణుకాంబ స్వరూపిణి అయిన గ్రామదేవత మంచాలమ్మ ఈ క్షేత్రానికి పరిపాలకురాలు. మంచాలమ్మగా వ్యవహరించే మంత్రాలమ్మ ఆదేశానుసారమే రాఘవేంద్రులు ఇక్కడ తన పీఠాన్ని స్థాపించారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనంలో నిరంతరం జరిగే వేదమంత్ర ఘోష వల్ల ఈ దివ్యస్థలికి మంత్రాలయం అని పేరు సార్థక నామధేయమై భాసిల్లుతోంది. రాఘవేంద్ర స్వాముల వారు కలియుగ కామధేను కల్పవృక్షులుగా కొనియాడేటువంటి వారు. వారి అందరితో పూజ్యులై ఉన్నారు. ఎందుకంటే మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది 2 గుణాలు, ఒకటి సత్యం, ఇంకొకటి ధర్మం. ఈ సత్యం అనేటువంటిది మనం ముమ్మాటికి దాన్ని అలవర్చుకోవాలి. మా యొక్క జీవిత ఒక అవసరాలకు కానీ, లేకపోతే మాకున్నటువంటి ఆపదలను పరిహారం చేసుకోవడానికి మనం అబద్ధాన్ని మనం మంత్రంగా చెప్పుకుంటూ మనం మా జీవితాన్ని సాగించకూడదు. అది చాలా ఘోరమైనటువంటిది. అందువల్ల సత్యం అనేటువంటిది మనిషికి ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణం. అలాగే ధర్మం. ధర్మం అంటే ఏదో పూజలు చేయడం మాత్రం కాదు, మానవ ధర్మం, సాటి మానవులకు సహాయపడేటువంటి ధర్మం, ఆర్తులకు ధర్మం, దీన దళితులకు మనం చేయూతనియాల్సినటువంటిది ధర్మం, పిల్లలను కాపాడాల్సినటువంటి ధర్మం, ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను గౌరవించవలసినటువంటిది ధర్మం. ఇలా ధర్మం అనేటువంటిది చాలా విధంగా ఉంది. అలాంటి ధర్మంలో వారు ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వదలాడకుండా ధర్మాన్ని తమ జీవితం ఊపిరిగా వారు పెట్టుకున్నారు. కనుకనే వారు సత్య ధర్మ రథాయచ అని వారిని స్తుతించబడ్డారు. అలాంటి సందేశాన్ని మనం కూడా మన జీవితంలో సత్యాన్ని, ధర్మాన్ని విడనాడకూడదు అనేటువంటి సందేశాన్ని స్వాముల వారు ఇస్తూ అందరితో కూడా కలిసిమెలిసిగా ఉండాలి, అందరికీ సహకరించాలి, మా చేతనైనటువంటి సహాయాన్ని చేయాలి, అలాగే ఇంకొకరికి మేలును కోరాలనేటువంటి సందేశాన్ని స్వాముల వారు తమ జీవితంలో ఇస్తూ ఇప్పటికీ సమాధిలో బృందావనంలో ఉంటూ 352 సంవత్సరాలు అయినప్పటికీ తన చెంతకు విచ్చేసేటువంటి భక్తులకు ఈ సందేశాన్ని ఇస్తూ వారిని కూడా సత్య ధర్మంలో
నిష్ణాతులుగా చేస్తూ వారందరినీ దీవిస్తూ బృందావనంలో కొలువు తీరి ఉన్నారు అలాంటి రాఘవేంద్ర స్వామి వారు. తమిళనాడులో పుట్టి కర్ణాటకలో పెరిగి తెలుగు నేలపై యతీంద్రులు స్థిరపడ్డారు. హంసనామక పరమాత్మచే ప్రారంభమైన గురు పరంపరలో 32వ పీఠాధిపతిగా రాఘవేంద్రులు బాధ్యతలు చేపట్టారు. ఆసేతు హిమాచలం 3 సార్లు కాలినడకన పర్యటించిన ఆర్షధర్మచంద్రుడు గురు రాఘవేంద్రుడు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయ మఠాన్ని రాయరు మఠంగా వ్యవహరిస్తారు. కుంభకోణ మఠం, విజయేంద్ర మఠం, దక్షిణాది కవీంద్ర మఠం, దక్షిణాది మఠం అని ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. కుంభకోణం మఠ పీఠాధిపతి సుధీంద్ర తీర్థ, ఆయన శిష్యుడు విజయేంద్ర తీర్థ తర్వాత మంత్రాలయ పీఠానికి విజయేంద్ర మఠంగా ఖ్యాతి లభించింది. సుధీంద్ర తీర్థ తర్వాత రాఘవేంద్ర తీర్థులు ఈ మఠానికి పీఠాధిపతి వహించారు. కర్ణాటకలోని నంజన్గూడలో ఈ పీఠానికి సంబంధించిన కార్యనిర్వహణ కార్యాలయం ఉన్నప్పటికీ మంత్రాలయమే ఈ పీఠానికి ప్రధాన కేంద్రం. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సువిశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే అత్యద్భుతమైన కట్టడాలతో అలరారుతోంది. మఠం ప్రాంగణం ముంగిట వర్తులాకార కట్టడంలో గురు రాఘవేంద్రుల బృందావన ప్రతిరూప కట్టడం భక్తుల్ని ఆకట్టుకుంటోంది. ఈ బృందావనంలో రాఘవేంద్రుల పాలరాతి ప్రతిమ భక్తులకు శుభాశిస్సుల్ని అందిస్తోంది. అన్నదాన సదకాలు, ఉత్సవ మండపాలు, ఆరాధనా మందిరాలు, ధ్యాన మందిరాలతో మఠ ప్రాంగణం ఆధ్యాత్మిక చింతన సరళకి అద్భుత ఆలవాలమై తేజరిల్లుతోంది. ప్రస్తుతం గురు రాఘవేంద్ర స్వామి మఠానికి సుబుధేంద్ర తీర్థులు పీఠాధిపతిగా కీలక భూమిక పోషిస్తున్నారు. మఠ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్ని స్వామీజీ ముందుండి నడిపిస్తున్నారు. గురు పరంపరగా తమకు సంక్రమించిన పీఠాధిపత్యాన్ని చిత్తశుద్ధితో, లక్ష్య సిద్ధితో నిర్వహిస్తూ మాధ్వ సంప్రదాయాన్ని మరింత పీఠాభివృద్ధి చేస్తున్నారు. 1971వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన గిరి ఆచార్య మంజులాబాయి దంపతులకు కర్నూల్లో బాలుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలుడికి పవమానాచార్య అని పేరు పెట్టారు. ఆ బాలుడికి చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతనా తత్వం అలవడింది. సత్సంగత్యం, గురువుల ఆశీర్వాదం వల్ల దైవభక్తి మెండుగా ఆ బాలుడికి అబ్బింది. వేద సంస్కృత విద్యల వల్ల నిశ్చలమై భక్తి విశ్వాసాలు కుదిరాయి. ఆ బాలుడే ఇంతింతై వటుడింతై అనే చందాన ఎదిగాడు. మంత్రాలయంలోని గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠంలో వేద, సంస్కృత విద్యల్ని క్షుణ్ణంగా అభ్యసించారు. తన తండ్రి దగ్గర ద్వైత వేదాంతాన్ని, గోడ సుబ్రహ్మణ్య శాస్త్రి దగ్గర వేదాంత విద్యను, బాలసుబ్రహ్మణ్య శాస్త్రి దగ్గర మీమాంస, పేరి సూర్యనారాయణ శాస్త్రి దగ్గర వ్యాకరణాన్ని ఆయన నేర్చుకున్నారు. 12 సంవత్సరాల పాటు నిరాటకంగా కొనసాగిన వేద విద్యాభ్యాసంతో పాటు కన్నడ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్ని సైతం కూలంకషంగా నేర్చుకున్నారు.
వాటిపై పట్టు సాధించారు. పవమానాచార్యుల వారు తన చిన్నతనం నుంచే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పీఠంలో జరిగే అన్ని కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపేవారు. శ్రీమఠం ఆధ్వర్యంలో సమీర సమయవర్ధిని శిక్షణా సంస్థలో పాల్గొని నిరంతరం జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేవారు. ఆచార్యులతో శాస్త్ర చర్చలు జరిపేవారు. మంత్రాలయంలోని గురు సార్వభౌమ సాంస్కృతిక విద్యాపీఠంలో ఆచార్యులుగా పవమానాచార్యులు పనిచేశారు. వీరిలోని సునిశిత పరిశీలన దృష్టిని, కుశాగ్ర బుద్ధిని, ప్రముఖ ప్రజ్ఞను, దివ్యత్వాన్ని గుర్తించిన అలనాటి పీఠాధిపతులు సుయతీంద్ర తీర్థులు 2012వ సంవత్సరంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అధిపతిగా నియమించారు. హోసరెట్టు మూల రామచంద్ర స్వామి రాఘవేంద్ర యతీంద్రుల సమక్షంలో పవమానాచార్యులకు సుయతీంద్ర సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించారు. సుబుధేంద్ర తీర్థనామాన్ని ప్రదానం చేశారు. 100 సంవత్సరాల దివ్య ఆధ్యాత్మిక వారధిగా అనితర సాధ్యమైన సేవల్ని అందించడానికి సుబుధేంద్ర తీర్థులు అవిరళమైన కృషి చేస్తున్నారు. ద్వైత సారస్వత సాహిత్య రంగాలలో సుబుధేంద్ర తీర్థుల కృషి ఎంతో గణనీయమైంది. ద్వైతానికి సంబంధించి 40,000కు పైగా పుస్తకాల్ని సేకరించి అధ్యయనం చేశారు. అరుదైన గ్రంథాల్ని పునర్ముద్రించారు. బహుభాషా పరిజ్ఞానవంతులు కావడం వల్ల వివిధ భాషా సాహిత్యాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేశారు. గురు సార్వభౌమ పత్రిక సంపాదకత్వ బాధ్యతల్ని మఠం తరపున వెలువడే మంత్రాలయ వాణి మాసపత్రికకు సంపాదకులుగా, ప్రచురణకర్తగా గురుతర భూమిక పోషిస్తున్నారు. రచయితగా, అనువాదకుడిగా, సంపాదకులుగా, ప్రచురణకర్తగా సుబుధేంద్ర తీర్థులు ద్వైత సాహిత్య సముద్రణకు కృషి చేస్తున్నారు. నిరంతరం సేవా వారధిగా, సనాతన ధర్మ సారథిగా సుబుధేంద్ర తీర్థుల కృషి అగ్రగణ్యం. 1997లో జరిగిన 10వ విశ్వ సాంస్కృతిక సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించారు. 1998 నుంచి 2000 సంవత్సరం వరకు, 2012 నుంచి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ కమిషన్ అర్చక పరిశీల సంఘం కీలక సభ్యులుగా ఆయన వ్యవహరించారు. 2000 సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన కన్నడ, సంస్కృతం చర్చా వేదికలకు అధ్యక్షుడిగా ఉన్నారు. లింగసూగూరులోని శ్రీ వరదేంద్ర హరిదాస సాహిత్య మండలి సభ్యుడిగా ఉన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో అనేక ఆధ్యాత్మిక విద్వత్ సభల్లో పాల్గొన్నారు. మంత్రాలయంలోని బాలమారుతి విద్యానికేతన్ పాఠశాలకు చైర్మన్గా, వ్యాసదక సాహిత్య సమన్వయ పీఠానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. తెలుగు, కన్నడ, సంస్కృతం భాషల అధ్యయనం, పరిరక్షణ కోసం విస్తృత స్థాయిలో పనిచేస్తున్నారు. సుబుధేంద్ర తీర్థులు పురాతన భారతీయ తత్వగ్రంథం పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అలాగే ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణ, హిందూ ధర్మ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. గంగా కావేరి యాత్ర, రామశిల యాత్రలతో పాటు అనేక ఆధ్యాత్మిక, ధార్మిక పర్యటనలు చేశారు. ఆసేతు హిమాచలం పర్యటించి ద్వైత సంప్రదాయాలను, హిందూ ధర్మ సూత్రాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. భవిష్య తరాలకు మన రాఘవేంద్ర స్వాముల వారి మఠం పీఠం నుండి ఇచ్చేటువంటి ఒక సందేశం ఏంటంటే, మన దేశం చాలా గొప్పది, మన ధర్మం చాలా గొప్పది, మానవాళికి ఎప్పటికీ కూడా మేలు జరగాలి, సాటి మానవులను గౌరవించాలి, ఆదరించాలి, ఇంటి పెద్దలను, కుటుంబ సదస్సులతో కలిసిమెలిసి ఉంటూ ఒక మన యువతరం అనేటువంటిది ధర్మాన్ని తప్పకుండా, సంస్కారాలను తప్పకుండా పాటించాలి. తద్వారానే మన భారతదేశం అనేటువంటిది సుదృఢం కావడానికి అవుతుంది. అంతేకాకుండా విశ్వవ్యాప్తంగా మన దేశం గొప్పతనాన్ని చాటుతూ జగద్గురువుగా
నిలివేసేటువంటి ఒక అవకాశం అనేటువంటిది మనకు లభిస్తుంది కనుక భావి తరాల వారు వ్యసనాల నుండి దూరంగా ఉండాలి, బాగా మంచి విద్యార్హతను సంపాదించాలి, మన దేశ ప్రేమను వాళ్ళు పొందాలి, ధర్మశ్రద్ధలో ఉండాలి అనేటువంటి సందేశాన్ని మన పీఠం తరఫున అందరికీ మనం అందిస్తున్నాం. ఆధ్యాత్మిక చింతన, పరమార్థ సాధన, సామాజిక సేవా మార్గ ఆలంబన, హిందూ ధర్మ పరిరక్షణ అనే 4 సూత్రాల ప్రాతిపదికన మంత్రాలయ పీఠాధిపతులైన సుబుధేంద్ర తీర్థులు తమ కార్యాచరణను కొనసాగిస్తున్నారు. భగవంతుడు తన కృపా వర్షాన్ని గురువు ద్వారా వర్షింపజేస్తాడు. దైవానుగ్రహం పొందాలంటే ముందు గురువు ఆశీర్వాదం లభించాలి. అలా ఎందరో శిష్యులపై, భక్తులపై తమ ప్రేమపూరిత వాత్సల్యాన్ని ప్రకటిస్తూ వారిని ఆధ్యాత్మికంగా చైతన్యమయం చేస్తున్నారు సుబుధేంద్ర తీర్థస్వామి. వారి ఆధ్యాత్మిక జీవన సంవిధానం చిరంతనంగా నిరంతర తుంగభద్రా నది వాహినిలా మున్ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. నమోస్తు శ్రీ రాఘవేంద్రాయ.